సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఈరోజు ఆత్మానాత్మ విచారణ. ఆత్మానాత్మ విచారణ అనగా ఏమి, ఆత్మ అనగానేమి, అనాత్మ అనగానేమి? ఇంతకు పూర్వం మన ప్రవచనాల్లో ఎన్నో పర్యాయములు ప్రబోధ చేసుకున్నాం. అయితే బ్రహ్మ విద్యలో పునరుక్తి దోషము లేదు అన్నారు తెలిసిన పెద్దలు. లౌకికమైన విషయాలలో చెప్పిన విషయమే పలుమార్లు చెప్తే మరి అది దోషమని చెప్తుంది శాస్త్రం. అలాగే బ్రహ్మ విద్యను జన్మ తరింపజేసేటువంటి విద్యను పదే పదే చెప్పడం వల్ల దృఢం అవుతుంది. ఆ దృఢమైన తర్వాత సంస్కారంగా మారిపోతుంది. కాబట్టి పునరుక్తి దోషము లేదు. మరీ చెప్పడం వల్ల బ్రహ్మ విద్య అభ్యాసం అవునే కానీ దానికి దోషం ఏమి లేదు. కాబట్టి ఆత్మానాత్మ విచారణ అనగా ఆత్మ అంటే చైతన్య స్వరూపము, ఎరుక. అనాత్మ అంటే జడస్వరూపము, మనకు తెలియబడేది. ద్రష్ట చేత చూడబడేటువంటిది దృశ్యం, దృక్కు చేత చూడబడేటువంటిది దృశ్యం, నామరూపాత్మకమైన ప్రపంచం. అసలు క్షేత్రము, క్షేత్రజ్ఞ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 13వ అధ్యాయంలో చెప్పారు. క్షేత్రము, క్షేత్రజ్ఞ. క్షేత్రము అనగా పొలమని, క్షేత్రము అనగా నామరూపాత్మకమైన ప్రపంచమని, క్షేత్రము అనగా దేహమని. భూమి దగ్గర నుండి ఆకాశం వరకు మనకు తెలియబడేదంతా క్షేత్రం. దాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో అతడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రమును నేను కాదు, క్షేత్రజ్ఞ నేను. అంటే తెలుసుకుండేదే నేను కానీ తెలియబడేది నేను కాదు. తెలియబడేదాని పేరు దృశ్యమని, తెలుసుకుంటూ ఉన్న దాని పేరు దృక్కని. ఆ దృక్కేదో కాదు, నా యథార్థ స్వరూపమని, క్షేత్రజ్ఞని, విషయీ అని, ఇక్కడ ద్రష్టని, దృక్కని, ఇన్ని పేర్లు చెప్పడం జరిగినది. వాస్తవంగా విచారిస్తే క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞ లేదు, రెండూ కూడా పరమాత్మ స్వరూపమే. సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అన్నారు. వాస్తవముగా విచారిస్తే మన్ను కన్నా కొండ వేరుగా లేదు. సూక్ష్మబుద్ధితో విచారిస్తే బంగారమును కన్నా ఆభరణం వేరుగా లేదు. అదే విధముగా దృక్కు కన్నా దృశ్యం వేరుగా లేదు. దృగ్దృశ్యాలు రెండూ ఒకటేనని చెప్పి మరి పరిపూర్ణమైన బోధలో చెప్తారు మన గురువులు. ప్రియాత్మ బంధువులారా, ఆత్మనగా తన స్వరూపమని, అనాత్మనగా తనకు కనిపించేటువంటి నామరూపాత్మకమైన ప్రపంచమని ఎవరికి ఈ సత్యాన్ని తెలుసుకొని సద్గురువుల ద్వారా వారు అనుభవంలో ఆ దృక్కుగా మిగిలిపోతారో వారే జీవన్ముక్తులు. నిరంతరము దృశ్యాన్ని వదిలి దృక్కులో రమించడం. అందుకని నాది అంటే దృశ్యము, నేను అంటే దృక్ అన్నారు మలయాళ స్వాముల వారు. అయితే ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూడా అలాగే చూస్తూ ఉండేవారు. ఆ దృక్కుగా మిగిలిపోయి ఉండేటువంటి వారు. అది సూక్ష్మబుద్ధి గలవారు మాత్రమే ఆ సత్యాన్ని గుర్తించగలిగినారు. ఎదుటి వారిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని జాగృతి చేయడమే రమణ మహర్షుల వారు చేసిన ఏకైకమైన ఉపదేశం. ఆ శాంభవి ముద్రలో అలా చూస్తూ ఉండడమే. అలా కొంతమంది సూక్ష్మబుద్ధి గలవారు ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ స్వరూపములో నిలబడిపోయినారు. అందుకనే దక్షిణామూర్తులు వారి యొక్క స్వరూపమే ఇక్కడ రమణ మహర్షుల వారని కూడా చెప్తారు మనకు తెలిసినటువంటి పెద్దలు. ప్రియాత్మ బంధువులారా,
జడాన్ని జడంగాను చైతన్యాన్ని చైతన్యంగాను తెలుసుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మయే నా స్వరూపం అని చెప్పి ఈ సత్యాన్ని జీవించి ఉండగానే తెలుసుకోవాలి. ఈ దేహం పోయిన తర్వాత ఇంకా అవకాశమే లేదు. సూక్ష్మదేహం ఉంటుంది. సూక్ష్మదేహం మళ్ళా శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇక సూక్ష్మ శరీరం మామూలుగా శరీరం పడిపోతే, పాంచభౌతికమైన శరీరం పడిపోతే మరణం. సూక్ష్మ శరీరం వల్ల జన్మ తీసుకుంటుంది. కాబట్టి ఈ స్థూల దేహముతో ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పూజలు చేసినా అది దానికి నిజమైన పరిష్కారం లేదు. సూక్ష్మ దేహాన్ని మాత్రమే మనము నిర్మూలన చేసుకోవాలి. ఈ సూక్ష్మదేహములో కోట్లాను కోట్ల జన్మలకు మూలమైనటువంటి కర్మ విశేషం ఉన్నది. అందుకని స్థూలదేహం పడిపోతుంది, సూక్ష్మదేహం మిగిలిపోయి మళ్ళా జన్మకు వస్తుంది. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నాకంటే రెండో పదార్థమే లేదు. స్థూలము నేను కాదు, సూక్ష్మము నేను కాదు, కారణము నేను కాదు, మహాకారణము నేను కాదు. వీటన్నిటికీ ఆశ్రయభూతమై ఏ మహాచైతన్యమైతే ఉన్నదో కాలస్వరూపమైన పరబ్రహ్మస్వరూపమే నేనని చెప్పి ఎవరికి సత్యమైన బోధ తెలియబడునో వారికి ఈ 3 దేహాలు పోతాయంటాడు. జ్ఞానము చేత సూక్ష్మదేహం దహింపబడుతుంది. ఏంచిన గింజలు ఎలాగైతే మళ్ళా మొలకెత్తవో ఆ విధముగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, స్థూలదేహము కేవలం నిమిత్త మాత్రం, మృణ్మయము అన్నాడు. ఆకలి దప్పికలు, ప్రాణిధర్మములు, సుఖ దుఃఖములు, మనోధర్మములు, జనన మరణములు దేహధర్మములు అన్నారు. కాబట్టి ఈ స్థూలమైనటువంటి ఈ శరీరము ప్రారబ్ధం వల్ల వచ్చినది మనకు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఏ రోజుటికైనా ఏనాటికైనా సత్యాన్ని మనం గుర్తించి సత్యమేదో కాదు నా యథార్థ స్వరూపమే, ఆ స్వరూపమేదో కాదు పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పి నిర్ధారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే జీవన్ముక్తావస్థను పొందాలి. ఈ వ్రతాలు, పూజలు, ప్రార్థనలు, అన్న సంతర్పణలు ఇవన్నీ కూడా పుణ్యాన్ని మనకు కలుగు చేస్తాయే కానీ మోక్షాన్ని కలిగించలేవు. మోక్షమునకి ఇవి సోపానములు మాత్రమే. అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు కూడా మనకు తగినంత మాత్రము కర్మలు నిష్కామంగా ఆచరించండి, ఆత్మజ్ఞానం పొందేటందుకు ఇవి ఉపాయం అని చెప్పాడు. ఆత్మజ్ఞానము కలగనటువంటి వారికి కర్మయోగాన్ని ఆపేయొద్దు, కర్మయోగాన్ని ఆచరించండి. కర్మయోగం అనేటువంటి పరిపక్వతావస్థ కలిగిన వారికి విముక్తి కలుగుతుంది కర్మ నుండి. మనం చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ భావనతో కర్తృత్వ రహితంగా కర్మలు ఆచరిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఏ జన్మలోనో ఒక జన్మలో కర్మలు ఆచరించి అవి పుణ్యకర్మలు కావచ్చు, చెడు కర్మలు కావచ్చు, అవి వాసనలై సంస్కారములుగా మారిపోయినవి. మనకు తిరిగి ఈనాడు శుభకర్మల ద్వారా ఆ పాప సంస్కారాలు నిర్మూలింపజేసుకొని ఆత్మను పరమాత్మగా గుర్తించి ఆ పరబ్రహ్మస్వరూపుడై మిగిలిపోవడమే ఈ సాధనముల యొక్క పరమావధి. ప్రియాత్మ బంధువులారా, మంత్రయోగం ద్వారా మనం జపం చేసుకున్నప్పటికీ, ధ్యానయోగము ద్వారా మనోలయం చేసుకున్నప్పటికీ, ప్రాణాయామము ద్వారా మనస్సును అరికట్టినప్పటికీ వీటన్నిటి యొక్క పరాకాష్ట ఆత్మస్వరూప విజ్ఞానం. ఆత్మతత్వాన్ని సరాసరి తెలుసుకోలేనటువంటి వారికి ఈ యోగములు, జపములు, ప్రార్థనలు సోపాన క్రమాన్ని చెప్పారు. సూక్ష్మబుద్ధి గల వారికి ఆంతరంగిక సాధన, అదే శ్రవణము, మననము, నిధిధ్యాసనలో సద్గురువుల ద్వారా శ్రవణం చేయడం. నీవెవరో కాదు, అనాది కాలము నుండి ఆ పరబ్రహ్మస్వరూపుడివే, నీ స్వరూపాన్ని నీవు మర్చావు, మర్చిపోయిన నీ స్వరూపాన్ని నువ్వు గుర్తు చేసుకోమని చెప్పి అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని చెప్పారు. కాబట్టి మన మర్చిపోయిన మన స్వరూపాన్ని మనం గుర్తు చేసుకొని అది ధ్యానం ద్వారా కావచ్చు, పూజల ద్వారా కావచ్చు, ప్రార్థనల ద్వారా కావచ్చు, మంత్రజపం ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించి చివరకు ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవాల్సిందే. సరాసరి కర్మల వల్ల ఎప్పుడు మనకు ఆత్మజ్ఞానాన్ని సరాసరి పొందలేము. ఆ ఆత్మజ్ఞానం కలిగేటందుకు, ఆ ఆత్మస్వరూపాన్ని గుర్తించేటందుకు ఏవైతే కర్మలు అడ్డు తగులుతున్నావో ఆ కర్మలను నిర్మూలించుట వరకు మనం ఈ కర్మలను ఆచరించాం. చిత్తశుద్ధిని కలిగిస్తాయి. చిత్తశుద్ధి కలిగిన తర్వాత మనసు నిర్మలమై ప్రశాంతముగా నేనెవరో కాదు, శాస్త్రములు, పురాణములు, సద్గురువులు బోధిస్తున్నటువంటి ఆ పరబ్రహ్మమే నేనని చెప్పి ఆ మనసుకు ఒక యోగ్యత కలుగుతుంది. ఇక్కడ మనసు చేతనే బంధము, మనసు చేతనే ముక్తి.
కాబట్టి సాధనలన్నీ మనసుకు సంబంధించినవే కానీ, బుద్ధికి సంబంధించినవే కానీ, చిత్తమునకు సంబంధించినవే కానీ, ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మ ఎప్పుడు పుట్టేది కానీ, మరణించేది కానీ కర్మకు అతీతమైనటువంటిది. ఈ కర్మలన్నీ మనసును బుద్ధిని బంధింపజేస్తాయి. కాబట్టి ఈ మనసును బుద్ధిని సంస్కరింపజేసుకోవడం కొరకే ఈ సాధనలన్నీ. ఆత్మ ఇప్పుడు మనకు ప్రాప్తించే ఉన్నది. ఆ సత్యాన్ని మనం గురువుల ద్వారా తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే సత్తా స్ఫూర్తిలో ఆ ఎరుకలో మిగిలిపోవడమే. కాబట్టి ఏ విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించి ముందే పొందబడే ఉన్నాను నా స్వరూపాన్ని, నా స్వరూపం కొత్తగా పొందేది కాదు అని ఏ విఘ్నులకి ఈ సత్యం తెలియబడుతుందో వారు జీవించి ఉండగానే జీవన్ముక్తులు. ఏ క్షేత్రానికి వెళ్ళినా, మరి ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా ఆ తత్వం అనేటువంటిది ముందే పొందబడి ఉన్నది. అది మన స్వరూపమై ఉన్నది. అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. అది ప్రాప్త వస్తువే కానీ ప్రాప్తింపజేసుకోవడం కాదు. కాబట్టి అది ప్రాప్తించేది కూడా కాదు, ఎప్పుడూ ప్రాప్తించి ఉన్నదే. కాబట్టి ఈ తత్వాన్ని మనము తెలుసుకొని నేను చెప్పినంత సులభమైతే కాదు, శ్రమ కోర్చి పట్టుదలతో మంచి ఆహారాన్ని తీసుకుంటూ సాత్విక ఆహారం వలన ఆత్మతత్వాన్ని విచారించే సామర్థ్యం మనసు కబ్బుతుంది. కాబట్టి మనసు రజోగుణము, సత్వగుణము, తమోగుణము ఈ మూడు ఉంటాయి మనకు. సత్వగుణంలో ఉన్నప్పుడు ఆత్మానాత్మ విచారణ చేసుకొని సులభంగా మనం ఆత్మతత్వాన్ని గుర్తించే సామర్థ్యము మనసుకు వస్తుంది. రజోగుణం వచ్చినప్పుడు ఉండదు, తమోగుణం వచ్చినప్పుడు ఉండదు. కాబట్టి సత్వగుణమే మనకు ఏనాటికైనా పెంపొందింపు చేసుకొని ఆ సత్వగుణములో ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మయే సత్యము, మిగిలిందంతా అసత్యము. అసత్యము అంటే మారిపోతూ ఉంటుంది. సత్యము అంటే త్రికాలాబాధ్యము, భూతకాలానికి, వర్తమాన కాలానికి, భవిష్యత్ కాలానికి ఎప్పుడు సాక్షిగా ఉన్నదే సత్యం. ఆ సత్యం ఏదో కాదు, నా యథార్థ స్వరూపమేనని చెప్పి ఏ విఘ్నులు తన స్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని ఒకటేనని తెలుసుకోగలరో వారు జీవించి ఉండగానే జీవన్ముక్తులు. వారికి ఇక జన్మ లేదు, జన్మరాహిత్యం కలుగుతుంది. హరి ఓం.